హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఏపీపీఎస్ఏ నుంచి మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ అయితే తీస్తున్నారండి. దీనికి వచ్చేసి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కొద్ది డిఫరెన్స్ అయితే ఉంటుంది. అది నేను ఫర్దర్గా నోటిఫికేషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి ఏపీపీఎస్సీ ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ అనౌన్స్మెంట్స్ అని ఉంది కదా, దాంట్లో ఇక్కడ చూడండి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ అని చెప్పేసి ఉంది కదండి. ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో సెకండ్దే ఉంటుందండి, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అని ఉంది కదా, సెకండ్ అది చూడండి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు డిస్కస్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మా నుంచి చిన్న రిక్వెస్ట్ అండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. స్టూడెంట్స్, అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ అండి. ఇది వచ్చేసి మనకి నోటిఫికేషన్ నెంబర్, ఓకేనా. మనకి 6th March 2024 అయితే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి, ఓకేనా. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, ఓకే, జనరల్ రిక్రూట్మెంట్ అండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే ఏమీ కాదు, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. పేస్కే లెవెల్ చూసుకున్నట్టయితే మనకి బేసిక్ శాలరీ 48,440 రూపీస్ నుంచి 1,37,220 రూపీస్ అయితే మనకి బేసిక్ శాలరీ అనేది వస్తుంది. అంటే గ్రాస్ శాలరీ వచ్చేసి మనకి ఎలా లేదన్నా 80,000 వరకు వస్తుందండి గ్రాస్ పర్ మంత్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 years నుంచి 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి, ఫర్దర్గా నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఆన్లైన్ అప్లికేషన్కి లింక్ అనేది ఇచ్చారండి. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మీకు 15th April 2024 అయితే మనకి స్టార్ట్ అవుతుంది, ఓకే. అండ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చేసి 5th May 2024 అయితే మనకి ఎండ్ అవుతుందండి. ఈ లోపు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వేకెన్సీస్ డీటెయిల్స్ అండి. జోనల్ పోస్ట్ అని చెప్పేసి మనకి ఇచ్చారు. జోన్స్ వైజ్గా మనకైతే పోస్టులు అనేది డివైడ్ చేశారు. Zone 1 అంటే ఏ సిటీస్ వస్తాయి, Zone 2 అంటే Zone 3, Zone 4లో మనకి ఏ సిటీస్ అనేవి వస్తాయి. నేను ఫర్దర్గా అది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ అండి, ఫారెస్ట్ సర్వీస్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి Zone 1లో మనకి 8 వేకెన్సీస్ ఉన్నాయి. Zone 2 వచ్చేసి 11, Zone 3 వచ్చేసి 10, Zone 4 వచ్చేసి 8 వేకెన్సీస్ అండి. టోటల్ వేకెన్సీ వచ్చేసి మనకి 37 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా కూడా డివైడ్ చేశారు, అది మీకు లాస్ట్లో చూపిస్తాను. ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్టయితే మెయిల్ కానీ ఫీమేల్ కానీ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి ఏవి ఉండకండి, అంటే బాడీ డిఫెక్ట్స్ ఏమి ఉండకూడదు, ఓకేనా. నెక్స్ట్ ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి క్రూషియల్ డేట్ అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు కదండి, 5th May 2024 లోపు మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉంటే సరిపోతుంది, ఓకేనా. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. బీఎస్సీ, బీకామ్, బీటెక్, ఎనీ స్ట్రీమ్ అండి. మనకి ఇక్కడ స్ట్రీమ్స్ కూడా ఇచ్చారు చూడండి, అగ్రికల్చర్ అని, బాటనీ అని, కెమిస్ట్రీ అని, కంప్యూటర్ అప్లికేషన్స్ అని, కంప్యూటర్ సైన్స్ అని. చాలా మందికి డౌట్ వస్తుంది, సిఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళు బీఈ బీటెక్లో చేసిన వాళ్ళు ఉంటారు కదండి. సిఎస్సిలో ఇంకా 4 divisions ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి. వాళ్ళు ఎవరైనా సరే కంప్యూటర్ సైన్స్ అని ఇచ్చారంటే వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి, ఓకేనా. అందులో మీరు చూసుకున్నట్టయితే సివిల్ అండ్ నెక్స్ట్ కెమికల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్ అంటే త్రిబుల్ అండి, ఎలక్ట్రానిక్స్ అంటే ఈసీఈ స్టూడెంట్స్, మెకానికల్ వారు, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండి, నెక్స్ట్ జువాలజీ, హారిజంటల్, మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ అని చెప్పేసి మనకి చాలా స్ట్రీమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ స్ట్రీమ్ వాళ్ళైనా ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అండి. మెయిల్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్టయితే మనకి హైట్ వచ్చేసి 163 centimeters ఉండాలండి, అంతకన్నా తక్కువ అయితే ఉండకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ అనేది మినిమం 79 centimeters అయితే ఉండాలి, 5 centimeters అనేది ఎక్స్పాండ్ అయితే అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏబుల్ టు వాక్ 25 kilometers in 4 hours, అంటే వాళ్ళు మినిమం 25 kilometers నడవగలిగి ఉండాలండి 4 hours లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి 150 centimeters అయితే ఉండాలండి. అండ్ నెక్స్ట్ షీ ఈజ్ ఏబుల్ టు వాక్ 16 kilometers in 4 hours, 16 kilometers అయితే నడవగలిగి ఉండాలి 4 గంటల్లోని, ఓకేనా.
మనం నెక్స్ట్ చెప్పాను కదండి, జోన్స్ వైజ్గా డివైడ్ చేశారండి. జోన్స్ అంటే ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయని చెప్పేసి మనకి జోన్ 1లో చూసుకున్నట్టయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వస్తుందండి. జోన్ 2 వచ్చేసి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ. అండ్ నెక్స్ట్ జోన్ 3 వచ్చేసి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు అండి. జోన్ 4 వచ్చేసి మనకి చిత్తూరు, కడప, అనంతపూర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కర్నూలు అయితే ఉంటుందండి. ఈ గ్రీన్ కలర్ హైలైట్ చేసింది ఏంటంటే అదర్ స్టేట్స్ వాళ్ళు, అంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి తెలంగాణ వాళ్ళు అండ్ ఇంకా అదర్ స్టేట్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. కానీ వీళ్ళకి ఏంటంటే లోకల్ రిజర్వేషన్ అనేది ఏమి ఉండదండి. అంటే వీళ్ళు వచ్చేసి ఓపెన్ కేటగిరీలో మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు రిజర్వేషన్స్ అనేవి ఏవి వర్తించదని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చెప్పాను కదండి, 18 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా, 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు. అండ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చే వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్. మనకి ఏజ్ అనేది ఈ క్రూషియల్ డేట్ అనేది చూడండి 1/7/2024 లోపు ఏజ్ లిమిట్ అనేది మనకి కంప్లీట్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ హౌ టు అప్లై అని చెప్పేసి మనకి క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇచ్చారండి. అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నేను అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయితే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో అనేది చేసి పెడతానండి. ఇది వచ్చేసి మనకి రిజిస్టర్ ఓటీఆర్పీ అంటే ఓటీపీఆర్ అండి, అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనకు ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు లాగిన్ అయ్యి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీకు పేమెంట్ ప్రాసెస్ అయితే అడుగుతుందండి. అప్లికేషన్ ఫీజు మనకి ఎంత ఉంటుంది అని చెప్తాను చూడండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250 రూపీస్ అయితే ఉంటుందండి. అందులో 120 రూపీస్ అనేది ప్రాసెసింగ్ ఫీజు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది 120 రూపీస్ మాత్రమే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మోడ్ ఆఫ్ పేమెంట్, అప్లికేషన్ ఫీజు అనేది ఎలా పే చేయాలంటే నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అంటే ఆన్లైన్ పేమెంట్ ద్వారా మీరైతే పే చేయాల్సి ఉంటుందండి. డీడీ రూపంలో వీలైతే యాక్సెప్ట్ చేయరని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారు. ఒకసారి మీరు ఫీజు అనేది పే చేసినట్టయితే మీ నేమ్ కానీ ఏజ్ కానీ చేంజ్ చేయడానికి ఎడిటింగ్ ఆప్షన్ అనేది ఏమీ ఉండదండి. అందుకే అప్లై చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఎక్కడ ఉంటాయి ఏంటి అని చెప్పేసి మనకి ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీకాకుళం, విశాఖపట్నం అండ్ నెక్స్ట్ విజయనగరం, ఈస్ట్ గోదావరి, కృష్ణ, వైఎస్ఆర్, కడప అని చెప్పేసి నేను మార్క్ చేయలేను కూడా ఉన్నాయండి. అంటే నేను కొన్ని ఇంపార్టెంట్ అయితే నేను మార్క్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది చూడండి, ప్రొసీజర్ ఫర్ సెలక్షన్, ఇదే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి. ఓసీ వాళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ పర్సన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మినిమం 40% మార్క్స్ అనేవి స్కోర్ చేసినట్టయితే వాళ్ళైతే క్వాలిఫై అయినట్టండి. అండ్ నెక్స్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చేసి మనకి 35 మార్క్స్ స్కోర్ చేస్తే సరిపోతుంది, వాళ్ళు క్వాలిఫై అయినట్టు. అండ్ నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళు 30% మార్క్స్ అనేవి స్కోర్ చేస్తే సరిపోతుందండి, వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టేనండి. ఈ ఫస్ట్ వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుందండి. స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మనకి ఇక్కడ సిలబస్ అనేది చాలా క్లియర్ కట్గా ఇచ్చారండి. ఏ టాపిక్స్ నుండి వస్తాయి, ఏంటి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పేసి మనకి టోటల్ వచ్చేసి 150 మార్క్స్కి అయితే ఉంటుందండి. అందులో జనరల్ స్టడీస్ నుంచి మనకి 75 క్వశ్చన్స్ వస్తాయి, 75 మినిట్స్ అయితే ఉంటుందండి టైము. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఫారెస్ట్రీ అని చెప్పేసి మనకి 1 and 2 అని ఉంటుంది. అందులో 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మినిట్స్ అనేది టైం అయితే ఉంటుందండి. మనకి సిలబస్ అనేవి చూడండి, పార్ట్ ఏ, పార్ట్ బి అండి. ఇది వచ్చేసి మనకి పార్ట్ ఏ, ఇది వచ్చేసి పార్ట్ బి. పార్ట్ ఏకి సిలబస్ ఏంటి, ఏ టాపిక్స్ నుండి వస్తాయని చెప్పేసి మనకి చాలా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, మ్యాథమెటిక్స్, ఎస్ఎస్సి స్టాండర్డ్స్ అంటే 10th క్లాస్ స్టాండర్డ్స్ మీద మీకు మ్యాథ్స్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి. నెక్స్ట్ పార్ట్ బి చూసుకున్నట్టయితే మనకి ఏ టాపిక్స్ నుండి వస్తాయని చెప్పేసి మనకి చాలా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. లేకపోతే మీకు చెప్పాను కదండి ప్రాసెస్, ఫస్ట్లోనే నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలో అలాగైనా మీరు అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి స్కీమ్ ఆఫ్ మెయిన్ రిటన్ ఎగ్జామ్ అండి. ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్ రిటన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి టోటల్ 600 మార్క్స్కి అయితే ఉంటుందండి. ఏ టాపిక్స్ నుండి వస్తాయి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని పేపర్స్ ఉంటాయి అని చెప్పేసి మనకి చాలా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇవి కూడా ఒకసారి మీరు చెక్ చేసుకొని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసినట్టయితే ఈజీగా ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు. మనకి సిలబస్ అనేది పిన్ టు పిన్ అయితే మనకి ఇచ్చారండి. ఏ టాపిక్స్ నుండి వస్తాయి ఏంటని చెప్పేసి ఒకసారి నోటిఫికేషన్ అనేది మీరు చెక్ చేయండి. మనకి వేకెన్సీస్ అనేవి కేటగిరీ వైజ్గా మనకైతే ఇక్కడ డివైడ్ చేశారండి. జోన్ 1 వైజ్గా, జోన్ 2, జోన్ 3, జోన్ 4లోని మొత్తం ఎన్ని వేకెన్సీస్ అండి మనకి 37 వేకెన్సీస్. ఇక్కడ నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఆ విధంగా చెక్ చేసుకోండి. జోన్ 1లో చూసుకున్నట్టయితే మనకి లోకల్ క్యాండిడేట్స్ అంటే ఓన్లీ ఏపీ వాళ్ళు అప్లై చేసుకునేలాగా మనకి 6 వేకెన్సీస్ ఉన్నాయండి. ఓపెన్ జోన్ అంటే మనకి అదర్ స్టేట్స్ వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకి 2 పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే జోన్ 3లో చూసుకున్నట్టయితే 8 పోస్టులు అనేవి మనకి లోకల్ వాళ్ళకి ఇచ్చారండి. అందులో మనకి ఎస్సీ వాళ్ళకి ఒకటి, ఎస్టీ వాళ్ళకి ఒకటి అండ్ నెక్స్ట్ బీసీబీ వాళ్ళకి 2 అండి, బీసీఏ వాళ్ళకి వచ్చేసి మనకి 1, ఓసీ వాళ్ళకి వచ్చేసి మనకి ఈ 3 పోస్టులు అనేవి డివైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఓపెన్ జోన్ చూసుకున్నట్టయితే 3 వేకెన్సీస్ ఉన్నాయి. అదర్ స్టేట్స్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఎవరైనా సరే అదర్ స్టేట్స్ వాళ్ళు అప్లై చేయలేకపోతే ఈ 3 వేకెన్సీస్ కూడా మనకి ఏదంటే లోకల్ వాళ్ళకి కేటాయిస్తారండి. ఓకేనా. అలాగే మనకి జోన్ 3, జోన్ 4 కూడా మనకి ఇవ్వడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్లో కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్
వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. మన ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.